అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలేమిటి? 14 ఆదాయం, 14 ఖర్చు. గౌరవం 6, అవమానం 1. అంటే జాతక పరిశీలనలో ముఖ్యంగా గోచార ఫలితాలు చూసుకుంటైతే ఈ సంవత్సరంలో కింగ్లు కానీ కింగ్ మేకర్లు కానీ ఎవరంటే ఈ రాశి వారని చెప్పవచ్చు. అంటే 1-2 రాశులు మాత్రం చెప్పాను కదా, ఆ 1-2 రాశులలో ఉన్నటువంటి హైలైటెడ్ రాశులు అంటే ఈ రాశి ఒకటని చెప్పవచ్చు. విద్యార్థులు ఈ సంవత్సరం రాయబోతున్న పరీక్షల్లో టాప్ 10 ర్యాంకులలో 4 టాప్ ర్యాంక్స్ ఈ రాశి వాళ్ళే ఉంటారు. అటువంటి విద్యా పరిపూర్ణత. డాక్టర్లలో ఈ సంవత్సరంలో మెయిన్ డాక్టర్లుగా పాస్ అయిన వాళ్ళు అంటే ఎంఎస్ చేసిన వాళ్ళు, లేదా ఇంకా ఉత్తమ స్థాయి సర్జన్లుగా మారిన వాళ్ళు ఈ రాశి వాళ్ళే బయటకు వస్తారు ఈ సంవత్సరం. అటువంటి వైద్యుల యొక్క ప్రయోజనవంతమైన శుభయోగం కనబడుతుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి వైద్యులు, విద్యాభివృద్ధి, లా పరీక్షలు విజయం సాధించడం లాంటిది జరుగుతుంది. డబ్బుకు లోటే ఉండదు వీళ్ళకి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ఒక రకంగా అతి సామాన్యుడి వ్యక్తులు కొన్ని 100 కోట్లు సంపాదించగలిగేటువంటి వ్యాపారవేత్తలుగా ఎదగలిగేటువంటి అవకాశం ఈ రాశి వారి సొంతం. ప్రారంభం చేయండి. ఆరంభంలోనే మీరు బ్రహ్మాండ శుభయోగాన్ని పొందుకోబోతున్నారు. వివాహాది శుభక్రతువులలో కానీ సంతాన సంబంధమైనటువంటి శుభయోగాలు కానీ ఈ సంవత్సరంలో మీకు అనుకూలవంతంగానే ఉంటాయి. అయితే ఈ రాశి వారికి మొత్తం బాగుందా అండి అని అడిగితే కొన్ని మాసాలు తేడా ఎందుకు ఉండదండి? వీళ్ళు మాత్రం మనుషులు గారా? తప్పులు చేయరా? ఆ తప్పుకి పరిహారం ఉండదా? ఆ తప్పుకి శిక్ష ఉంటుందిగా. కాబట్టి ఆ పరిహారం చేసుకున్నటువంటి వాళ్ళకి శిక్షలు తప్పవు కదా. అతి సర్వత్రా వర్జయేత్ అనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి కదా. నేను టాప్ ర్యాంక్ అని చెప్పేసి కిరణ్ శర్మ చెప్పాడని చెప్పేసి దుప్పటి కప్పుకొని పడుకుంటే నువ్వు టాప్ ర్యాంక్ ఎందుకు వస్తుంది? పరీక్షల్లో అటెంప్ట్ చేయాలి, ప్రజ్ఞానం డెవలప్ చేసుకోవాలి, బుద్ధిని బాగా మార్చుకోవాలి, గాడ్జెట్స్కి దూరంగా ఉండాలి, చెడువాడు దూరంగా ఉండాలి, అటెంప్టేషన్ బాగా ఉండాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉండాలి. అప్పుడు మీకు విజయం ఉంటుంది. ఇవన్నీ బాగుంటే జ్యోతిష్యం ఎందుకు? ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఈరోజు శుభం కలుగుతుంది చెప్పడానికి జ్యోతిష్కుడే కావాలి. నీ వాహనం నడుపుతున్నావు, వాహనానికి బ్రేకులు సరిగ్గా లేవు, అక్కడ దారికి అడ్డంగా ఏమొచ్చింది, జాగ్రత్త పడైనా నీ వాహనం బాగాలేదు, దారి బాగుండదు, ఇబ్బంది పెడదు చెప్పడమే జ్యోతిష్యం. బట్ వెళ్ళడం అనేది నీ కర్మ. ఆ కర్మను అనుభవించాల్సిందే. కానీ ఆ కర్మను తప్పించుకునే ప్రయత్నంలో మనం ఉండాలి. దానికోసమే జ్యోతిష్యం అనేది. తప్ప ఏదో సినిమా చూసినట్టుగా భీం పట్ అనగానే మీ చేతిలో నిమ్మకాయలు వచ్చింది, బూడిద వచ్చింది, ఇది కరెక్ట్ కాదండి. జ్యోతిష్యం సూచకం, శాస్త్రం ప్రాక్టికల్గా నిరూపితం చేయొచ్చు. మనం మీకు సూచిస్తున్నాం ఇక్కడ బాగాలేదు జాగ్రత్త, అంతే. దాన్ని అనుసరిస్తే లాభం ఎక్కువగా ఉంటుంది. మరి ఎప్పుడు బాగాలేదు వీళ్ళకి అంటే ఏప్రిల్ మాసమే ఇబ్బంది, ఈ మాసమే ఇబ్బంది ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాల్సింది. మరి ఈ నెలలో పరీక్షలు ఉన్నాయా? అధిక శ్రమ, ఏకాగ్రత పెంచుకోండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో రేపు మే జూన్లో జరిగేటువంటి ఎన్నికల్లో విజయం వీరిదే. ఏప్రిల్లో జరిగినటువంటి విజయం అంటే మన తెలుగు వాళ్ళు, మన వాళ్ళు, వేరే రాష్ట్రాలు ఉన్నారు కదా, అక్కడ జరిగిన ఎలక్షన్స్లో, ఈ జరిగేటువంటి ఎలక్షన్స్లో ఈ రాశి వాళ్ళు తప్పకుండా ఏప్రిల్లో జాగ్రత్తగా ఉండాలి. మే జూన్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. తప్పకుండా విజయం వీరు సొంతంగా చెప్పవచ్చును, అందులో సందేహం లేదు. ఇక మత్స్యకాడికి మత్స్య సంపద, ప్రజలు చేపల లాభం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, సినిమా రంగ వ్యాపారం, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. 2 లేదా 4 చిత్రాలు నిర్మించే అవకాశం, 4 చిత్రాలు కూడా అద్భుత విజయాన్ని సాధించగలిగే అవకాశం ఉంది. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, స్వరాష్ట్రంలో, విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. విదేశాల్లో ఉన్న వారికి వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం. విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగేటువంటి విదేశీయాన యోగ్యత, వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక శుభయోగాల పరంపర, సంతాన వార్తలు, వివాహ యోగ్యత పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయినింగ్ వ్యాపారంలోను లాభాలు పొందుకుంటారు. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట పండుతుంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి అనుకూలమైనటువంటి ధన ప్రాప్తి, చేతినిండా ధనం ఉంటుంది. మానసిక ప్రశాంతత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. అనేక రకాల ఆనంద యోగాలు, ధనధాన్య వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ గౌరవం, కోర్టు వివాదాలు సమసిపోవడం లాంటివి అనేకం కూడా ఈ రాశి వారికి సొంతంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని, ఈ క్రోధినామ సంవత్సరం మీకు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణికాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. శ్రీమాత్రే నమః ఛానల్కి స్వాగతం. తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక రకాల ధార్మిక జ్యోతిష సంబంధ విషయాల గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.